జిల్లా వేలేరు మండలం మల్లిపుదుర్ల గ్రామ పరిధిలోని నాయక్ నగర్ లో మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2025వ సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాబా హజరత్ యాకూబ్ షా చిస్తీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలని విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ట్రస్ట్ సభ్యులు సామాజిక సేవా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవాధ్యక్షులు రేగుంట అశోక్ గౌడ్తో పాటు హబీబ్ బాబా, హాసిఫ్ బాబా, ఆదిల్ పాషా, ఆజం చిస్తీ, ఎండి ఇక్బాల్, రాజమౌళి, అఖిల్ పాషా, ఆరిఫ్, ఫజలుల్ రెహమాన్ పాషా, ఎండి ఖాజా తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షల నేపథ్యంలో సంక్రాంతి పర్వదినం కూడా పురస్కరించుకొని ఈ యొక్క నాయక్ నగర్లో మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నూతన సంవత్సరం సందర్భంగా బాబా గారి ఆశీస్సులతో ఆదేశానుసారం ఈ యొక్క క్యాలెండర్లను మరియు అలాగే మఫా ఆధ్వర్యంలో డైరీలు, టీచర్లను కూడా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వీటిని భక్తులందరి సమక్షంలో ఈరోజు బాబా గారి ఆదేశానుసారమే ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు బాబా గారి ఆశీస్సుల మేరకు నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా సభాముఖంగా మేము కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ట్రస్ట్ సంబంధించి ఏర్పాటైనప్పటి నుంచి ట్రస్ట్లో కీలకంగా వివరిస్తున్నటువంటి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీ రేగుంట అశోక్ అన్న గారు, అలాగే రామలింగం గారు, రాజమౌళి శెట్టి గారు, మురళి గారు, రామలింగం గారు స్థలదాత, అలాగే ఆజం భాయ్ గారు, ఆదిల్ భాయ్ గారు, ఇక్బాల్ భాయ్, ఆరిఫ్, ఇక్కడ ఆరిఫ్ భాయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా లేనటువంటి వాళ్ళు కూడా ట్రస్ట్ సభ్యులు ఎవరైనా చాలా మంది ఈరోజు రాలేరు. సో ఈరోజు కార్యక్రమం అనుకోకుండా నిర్వహించడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ సమాచారం ఇవ్వలేకపోయాము. భవిష్యత్తులో ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఉంటారు. అందరు ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే బాబా గారి ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఇక్కడ నిర్వహించాల్సి ఉంది భక్తుల కోసం. ఈ విషయాన్ని సవినయంగా మీ ముందు విన్నవించుకుంటూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నింటి కూడా అందరూ సమయానుకూలంగా హాజరై జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం. అంటే సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. సమాచారం మేరకు అందరూ భక్తులు రావాలని కూడా కోరుతూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ బాబాగారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో
విలసిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.